అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విషాదమైనటువంటి సంఘటన షేర్ చేసుకుంటున్నందుకు చాలా బాధాకరంగా ఉంది నాకు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ లోకంలో ఒక దిగ్గజం నేలరారింది. ఈరోజు కోల్పోయాం. చాలా విషాదకరమైనటువంటి సంఘటన. నిన్నటి దినంన ప్రవీణ్ పగడాల అన్నగారు ఆ యొక్క బైక్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఎలా చనిపోయాడో ఇంతవరకు తెలియదు. కొంతమంది కావాలనే మతోన్మాదులు చేశారు అని అంటున్నారు. మరి కొంతమంది కాదు, అది నార్మల్ యాక్సిడెంట్ అంటున్నారు. కొంతమంది అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా సరే ఒక సహోదరుణ్ణి మనం కోల్పోయాం. ఎంతో బాధాకరమైన విషయం. ఆయన మతోన్మాదులతో పోరాడుతున్నప్పుడు మతోన్మాదులు వేసిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చే చాకచక్యాన్ని చూసినప్పుడు నాకు స్టెఫెనే గుర్తుకొచ్చేవాడు. ఎంత చక్కగా చిరునవ్వుతో ఆయన సమాధానమిచ్చేవాడు. దేవుని బిడ్డలారా, అటువంటి దైవజనుని మనం కోల్పోయాం ఈ రోజున. అయితే దేవుని చిత్తం లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా ఏది జరగదు. తన సేవకుల ప్రాణం యెహోవా దృష్టికి చాలా ఇంపైనది. ఒకవేళ ఆయనని దేవుడు కాపాడాలనుకుంటే ఖచ్చితంగా కాపాడి ఉండేవాడు. ఒకవేళ దేవుని చిత్తంలో ఆయన లైఫ్ ఇంతవరకే అని రాసి ఉంచింది కాబట్టి ఆయన మరణాన్ని తప్పించలేదు. ఆయన మరణాన్ని అనుమతించాడు. ఏది ఏమైనా సరే ఒక సహోదరుణ్ణి, ఒక ఆత్మీయ సహోదరుణ్ణి మనం కోల్పోయాం. ఒక రోషం కలిగినటువంటి పని చేసే ఒక దైవ సహోదరుణ్ణి మనం కోల్పోయాం. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఏది ఏమైనా సరే జరిగింది విషాదమే. అయినప్పటికీ కూడా దాన్ని తీసుకోవాల్సిందే. మనం జీర్ణించుకోలేకపోయినప్పటికీ కూడా మనం దాన్ని తప్పకుండా ఫేస్ చేయాల్సి ఉంది. మీ ఇంత బాధకు గురవుతున్నప్పుడు తన యొక్క రక్త సంబంధులు ఇంకెంత బాధపడుతుంటారండి. తన యొక్క భార్య, బిడ్డలు, తన యొక్క సహోదరుడు, తల్లి ఎంత దుఃఖాన్ని వారు ఫేస్ చేస్తున్నారు. వారి ఆదరణ కోసం మనం ప్రార్థన చేయాలి. వారి నెమ్మది కోసం, వారి యొక్క విశ్వాసం బలంగా ఉండడానికి కోసం మనం ప్రార్థన చేయాలి. ఏది ఏమైనా ఒక క్రైస్తవ దిగ్గజాన్ని మనం కోల్పోయాం.